బ్యాక్ బరాబర్ అడుగుదాంలో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు. విష్ణు గారు నమస్తే. నమస్తే రాజు గారు. విష్ణు గారు, మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్కు మణిహారం లాంటి మెట్రో పూర్తిగా దానికి సంబంధించిన భవితవ్యం కావచ్చు, వ్యవహారం అంతా కూడా వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి. కేసీఆర్ గారి హయాంలో ప్రతిష్టాత్మకంగా కరోనా కష్టకాలంలో కూడా పరుగులు పెట్టిన మెట్రో ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఆగమాగమవుతున్న పరిస్థితి. సెకండ్ ఫేజ్కు పత్తాలేని సందర్భం. అనేక రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం సెకండ్ ఫేజ్ ఇస్తూ ఉంది, కొత్త మెట్రో రైళ్ళు వస్తూ ఉన్నాయి. మనకు సెకండ్ ఫేజ్ కాదు కదా, ఫస్ట్ ఫేజ్ కూడా ఈరోజు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్న సందర్భం. ఎట్లా చూడాలి మెట్రో చుట్టూ ముసుగుకుంటున్న ఈ వివాదాన్ని? అంటే ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ అంశంలోకి దిగే ముందు, అంటే నెక్స్ట్ ఫేజ్ 2లో ఏం జరగబోతుంది దాని గురించి చర్చ చేసే ముందు, అసలు ఫేజ్ 1 ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పడ్డదో 2014కు, అప్పటి కూడా కేవలం 15-16% మొదలైంది. అప్పటికి ల్యాండ్ అక్విజిషన్ చిక్కులు ఉండేవి, మైతాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం క్రియేట్ అయింది, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉండేవి, ఇట్లా చాలా మనకు చిక్కుముళ్ళు ఉండే. ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో కూడా కేసీఆర్ గారు ఒక ముందడుగేసి బ్రహ్మాండంగా, అంటే దాదాపు 85% మెట్రోని ఏదైతే ఫేజ్ 1 ఇప్పుడు ప్రజలు వినియోగిస్తున్నారో, రెడ్ లైన్ కానివ్వండి, బ్లూ లైన్ కానివ్వండి, గ్రీన్ లైన్ కానివ్వండి, 85% ఆఫ్ ది మెట్రో 2014 నుంచి 2018-19 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అనేక చిక్కులు వచ్చినాయి. ప్రజలకు కూడా గుర్తుంటుంది, కోవిడ్ టైంలో మొత్తం లాక్డౌన్ చేసినప్పుడు మెట్రో సేవలు కూడా కంప్లీట్గా రద్దు అయిపోయినాయి, బంద్ అయిపోయినాయి ఆ లాక్డౌన్ టైంలో. అప్పుడు మెట్రో రైలు నష్టపోవద్దు అని చెప్పి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి 3,000 కోట్ల రుణం హ్యాండ్ హెల్డింగ్ చేసి మీరు తట్టుకోవాలి, మళ్ళీ ప్రజా రవాణా మెరుగవుతుంది, కోవిడ్ తర్వాత మళ్ళీ ప్రజలకు అదే విధంగా సేవలు కంటిన్యూ చేయాలని చెప్పి వారు ముందడిగేసి 3,000 కోట్ల రుణం ఇచ్చి ప్రభుత్వం తరఫున అది నడిపించినారు. అంటే ఎటుపోయి ప్రైమరీ ఆర్ ది ఫైనల్ పర్పస్ ఈజ్ ప్రజలకు మెట్రో అందుబాటులో ఉండాలి, ఆపరేషన్స్ ఏవైతే మెట్రో ఆపరేషన్స్ ఉన్నాయో అంతరాయం లేకుండా అంటే స్మూత్గా జరగాలనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం కేవలం మెట్రో ఫినిష్ చేయడమే కాదు, ఫేజ్ 1 ఏదైతే 70 కిలోమీటర్లు దాదాపు 70 కిలోమీటర్లు ఈరోజు హైదరాబాద్లో పరుగులు పెడుతుందో మెట్రో, దాన్ని పూర్తి చేయడమే కాదు, దాన్ని ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఆపరేషనల్ ఎఫిషియన్సీ కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ ఎక్కడ కూడా ఒక మచ్చ లేకుండా నడిపించడం జరిగింది. కానీ 2023 డిసెంబర్ 7 నాడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి గద్దెన కూర్చున్నారో ఆ రోజు నుంచి మీరు చూడండి, అనాలోచితంగా అసలు వితిన్ 1 వీక్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి వారంలోనే రేవంత్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు అన్నారు. అసలు వాళ్ళు కుర్చీలో కూర్చున్నాక రివ్యూ ఎప్పుడు చేసినారు? అధికారులను పిలుచుకొని ఈ మెట్రో రైలు ఇది ఎయిర్పోర్ట్కి పోయే లైన్ వయబులా కాదా అని రివ్యూ ఎక్కడ జరిగింది? కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎక్కడ జరిగింది? ఏమీ లేదు. కేవలం అంటే ఒక గుడ్డి వ్యతిరేకత. కేసీఆర్ గారి ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి ఇది రద్దు. మీరు అట్లనే చూడండి, ఆయన మానసిక పరిస్థితి ఎట్లుండేను అంటే, ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ అది. 19,000 ఎకరాలలో ఎన్విజన్ చేసి చైనాతో లాంటి కంట్రీస్తోని దేశాలతో పోటీ పడాలి, ఫార్మా రంగంలో నంబర్ 1 ఉండాలి ఇండియా అని చెప్పేసి ఫార్మా సిటీ కోసం 14,000 ఎకరాలు అక్వైరీ చేస్తే అది కూడా రాగానే రద్దు. ఫార్ములా ఈ ఏదైతే ఎలక్ట్రిక్ వెహికల్, ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్ వైపు మలుతుంది. ఈ ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం ద్వారా దాని చుట్టూ అనుకున్నటువంటి మొబిలిటీ వ్యాలీ, మొబిలిటీ సమ్మిట్ ద్వారా 1,000 కోట్ల పెట్టుబడులు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి ఒక ఇకోసిస్టమ్ని బిల్డ్ చేస్తుంటే వచ్చి అనాలోచితంగా రద్దు. అంటే కేవలం రద్దు ఏది కూడా ప్రొడక్టివ్గా ముందుకు తీసుకెళ్దాము, దీని వెనకాల ఏం ఆలోచన ఉంది, ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుంది అనే కనీస ఆలోచన లేకుండా కేవలం వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని కేసీఆర్ గారు ప్రభుత్వం చేసింది కాబట్టి రద్దు చేయాలి, వారికి మంచి పేరు వస్తుంది, వాళ్ళు చేసిన ప్రాజెక్టుని నేను కొనసాగిస్తే వారికే క్రెడిట్ పోతుంది అంటే సంకుచిత మనస్తత్వం చాలా. ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 4 కోట్ల ప్రజల గురించి ఆలోచించాలి తప్ప కేవలం రాజకీయాల గురించి ఆలోచించి ఇవన్నీ రద్దు చేయడం వల్ల ఆనాడు ఏదైతే ఎయిర్పోర్ట్ మెట్రోకు రద్దు అనౌన్స్ చేసిరో ఆ రోజు నుంచే మొదలైంది. తర్వాత కూడా మీరు చూడండి, గత సంవత్సరంలో కూడా ఇండియా టుడే కాన్క్లేవ్లో రేవంత్ రెడ్డి గారు కూర్చొని అక్కడ జాతీయంగా ప్రముఖంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ రాహుల్ కన్మల్ గారు ఇండియా టుడే కాన్క్లేవ్లో వీరిని అడిగితే, ఇట్లా లాస్లకు పోతుందంట కదా మెట్రో రైలు, మీరు ఏమంటారు దాని గురించి అంటే, నేను తీసుకుపోయి సీఈఓని జైల్లో పడేయమన్నా ఈ ముఖ్యమంత్రి అంటాడు రేవంత్ రెడ్డి. అంటే అహంకారము, అంటే ఎంత నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారంటే, ఈయననే జడ్జు, ఈయననే జ్యూరీ, ఈయననే ఎగ్జిక్యూషనర్. అంటే ఈ దేశంలో ఉన్న చట్టాలు లేవా? అసలు ఈయనెవరు? ఎల్లాంటి సీఈఓని తీసుకుపోయి జైల్లో పడేయమన్నా అని చెప్పి నేషనల్ స్టేజ్ మీద ఢిల్లీలో కూర్చొని రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ 20 సెకండ్స్ క్లిప్ కూడా నా దగ్గర ఉంది. ఒకసారి ప్రజలకు చూపిస్తే నష్టమే లేదు, జస్ట్ 20 సెకండ్స్ కాబట్టి
ఐ వాంట్ టు ప్లే ఇట్. ఓకే बस में महिलाओं की राइड फ्री की। अब लार्सन एंड टूब्रो जो कि वहाँ पे मेट्रो चलाती है, वो कह दी कि लोग सब बस में जा रहे हैं, हमें यहाँ पे अपना बिजनेस बंद करना पड़ेगा। आपने तो नुकसान पहुँचा दिया। नहीं, इसीलिए वो मेट्रो वाले को मैं बोला था, हमारे पुलिसों को, वो सीईओ को ले जाके अंदर डालने के लिए। अंदर का जेल? हाँ। अरे अब तो बड़ा खतरनाक आदमी हो भाई। सही है, मैं बोला था वो जेल में क्यों डाला? हाँ, वो मुंबई चला गया। నేను తీసుకుపోయి జైలు ఏమన్నా సీఈఓ ఎలాంటి మెట్రో సీఈఓని ఆయన ముంబై పారిపోయాడు అని చెప్పి చాలా గర్వంగా ఛాతి బ్రాడ్గా వేసి చెప్తున్నాడు. ఎవరన్నా పెట్టుబడిదారులను రాష్ట్రంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టి అంతర్జాతీయంగా ప్రజలకు సేవలు అందించే కంపెనీలు కానీ ఇట్లాంటి మెట్రో లాంటి ప్రాజెక్టులను కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఆహ్వానించాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళని పిలుచుకొని టేబుల్కి ఎదురుగా కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని సెటిల్ చేయాలి. ఇష్యూస్ ఏంటివి అని చెప్పి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి చేయాలి. కానీ ఇక్కడ కేవలం కక్ష, రాజకీయ సాధింపు చర్యలు, అదేవిధంగా ఈయన అసమర్థత. ఈయనకి ఎక్స్పీరియన్స్ లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో ఎక్స్పీరియన్స్ లేదు, ఎవరైనా చెప్పినా వినే పరిస్థితి లేదు. నిన్నటికి నిన్న మొన్న కూడా మనం చూసినాం, హిట్లర్ నాకు ఆదర్శము, ఐ డెమాలిష్ లైక్ ఎనీథింగ్. మీరు అక్కడ వార్ పిక్చర్స్, ఇజ్రాయెల్ యుఎస్ వార్ పిక్చర్ తీసుకొని హైదరాబాద్లో ఏదైతే నేను బుల్డోజర్లు పెట్టి కూల్చేసినో ఆ ఇమేజెస్ కంపేర్ చేసుకోండి. అంటే ఒక తానాషాయి లెక్క, ఒక అంటే ఇదేదో రాజరికము, ఆయన ఈయనేదో రాజు, నేనే డిసైడ్ చేస్తే ఎవరిని జైలు వేయాలి, ఎక్కువ ఎవరిని ఇరగొట్టాలి ఏంది అనే విధంగా కళ్ళు నెత్తికెక్కి మాట్లాడినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కేవలం హైదరాబాద్ మెట్రో గురించి ఈరోజు చర్చిస్తున్నాం, కానీ ప్రజలు కూడా గుర్తు చేసుకోవాలి. గత సంవత్సరంన్నర ముందు ఇదే హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత విలువైనటువంటి 400 ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కూడా కేవలం అమ్ముకోవాలి, వారికి కావాల్సిన అన్యాయులకు, వాళ్ళకి కావాల్సినటువంటి పెట్టుబడిదారులకు, పార్టీకి డబ్బులు ఇచ్చేటోళ్ళ కోసం చెప్పి 400 ఎకరాలు రాత్రికి 100 బుల్డోజర్లు పెట్టి ఎట్లయితే 100 ఎకరాలు కొట్టేసిండ్రో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే ప్రభుత్వ భూమి ఉండేనో అది మనము కాదు, అక్కడ విద్యార్థులు గగ్గోలు పెట్టిన రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన సుప్రీంకోర్టు సువోమోటోగా అక్కడ ఏదో తప్పు జరిగింది అని చెప్పి వారు పిలుచుకొని చీఫ్ సెక్రటరీ నుంచి మొత్తం రిపోర్ట్ తెప్పించుకొని మీరు ఏదైతే నష్టం చేసిరో పర్యావరణానికి, జంతువులు కానీ చెట్లకు కానీ, మీరు మళ్ళీ అది రీస్టోర్ చేయకపోతే చీఫ్ సెక్రటరీకి అక్కడనే మేము జైలు కట్టిస్తామని అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేసింది అంటే మీరు ఆలోచించండి. అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇంకొక అబ్జర్వేషన్ కూడా చేసింది, కీలకమైన అబ్జర్వేషన్. సెంట్రల్లీ ఎంపవర్డ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తూ ఈ 400 ఎకరాల విషయానికి సంబంధించి వారిని అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో దాన్ని పరిశీలించి ఇది ఒక 10,000 కోట్ల రూపాయల భూమికి సంబంధించినటువంటి విలువైన భూమి ఇది, దీని వెనకాల ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఉన్నట్టుంది, ఒకసారి మీరు వెళ్ళి అక్కడ గ్రౌండ్లో మీరు పరిశీలించి అక్కడ వాస్తవాలు ఏంటి సుప్రీంకోర్టుకి తెలియజేయండి అని చెప్పి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని గౌరవ సుప్రీంకోర్టు ఇక్కడ పంపించడం జరిగింది. అంటే ఏది ముట్టుకున్నా ఈ ప్రభుత్వంలో గత 2.5 సంవత్సరాలు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా, ఏ అప్పు తీసుకున్నా కేవలం అంటే కేవలం దోపిడీ, భూదోపిడీ, కావాల్సిన వాళ్ళకి భూములు కట్టబెట్టుడు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్టులు కట్టబెట్టుడు, జేబులు నింపుకుని బయటపడే తప్ప ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో గత 30 నెలలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఒక్క ప్రాజెక్ట్, ఒక్క కనీస లింక్ రోడ్డు, ఒక ఫ్లైఓవరు, ఒక సొంతగా వాళ్ళు వచ్చి వాళ్ళు పెట్టి వాళ్ళు భూమి పూజ చేసి వాళ్ళు ఇనాగ్రేట్ చేసింది ఒకటని ఉందా? గత ప్రభుత్వం చేసినటువంటి ఫ్లైఓవర్లు అక్కడక్కడ ఆగిపోయి లాస్ట్ మైల్ ఏదైతే కనెక్టివిటీలో ఆగిపోయి ఉండేనో వాటిని రిబ్బన్లు కట్టే చేసుకుంటూ తిరుగుడే తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు ఇచ్చింది లేదు పేదోళ్ళకి. హైదరాబాద్ నగర ప్రజలకు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అటువైపు అసలు చూడడం కూడా చూడలేదు. ఇప్పుడు కేవలం మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవో రాబోతున్నాయి కాబట్టి కొద్దిగా హడావిడి చేసి ఏదో పెద్ద చేసేస్తున్నా నేను హైదరాబాద్ మెట్రో రైలు గురించి అని చెప్పేసి వాళ్ళు తిరుగుతున్నారు. కాకపోతే ఇవన్నీ గమనిస్తున్నాం మనం, ఏ విధంగా భూదోపిడీ జరుగుతుంది, దీని వెనక మతలబేంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఈ హైదరాబాద్ మెట్రో రైలు యాక్చువల్గా ఫేజ్ 1 తీసుకోవడం వెనక అసలు మతలబేంది, ఈ ఫేజ్ 2 పంచాయతీ అన్నది కూడా మనం మాట్లాడదాం. విష్ణు గారు, మనం వాస్తవానికి ఫస్ట్ ఫేజ్కు సంబంధించి ఇప్పటి వరకు మెట్రోను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో అత్యంత సమర్థంగా దేశంలో నడుస్తున్న మెట్రోలో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ మెట్రో ఒక పతాక స్థాయిలో నిలిచిన సందర్భాన్ని మనం చూసాం. అందులో 5 నుంచి 6 లక్షల మంది ప్రతినిత్యం కూడా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుతున్న పరిస్థితి. ఈ క్రమంలో దీన్ని ప్రభుత్వపరంగా నడుపుదామన్న ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి ఆలోచన మొత్తం వివాదానికి ప్రధానంగా కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 15-16 వేల కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపే ప్రయత్నం ఏదైతే ఉందో దానిపైనే ప్రస్తుతం అందరూ కూడా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఐఆర్ఎఫ్సి నుంచి తీసుకొస్తున్న నిధులకు తెస్తున్న అప్పుకే రోజుకు 2.5 కోట్ల రూపాయలు
అప్పు కూడా పడుతుంది అనేది ఈరోజు పత్రికల్లో మనం కథనాన్ని చూస్తా ఉన్నాం. ఓవరాల్గా ఎట్లా చూడాలి ప్రభుత్వం పెడుతున్న భారం కావచ్చు, మొత్తం ఇష్యూ చుట్టూ అల్లుకున్న ఈ మొత్తం విమర్శలు కావచ్చు? దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తుగ్లక్ చేతిలో పెట్టినాం. రేవంత్ రెడ్డి అనే ఒక తుగ్లక్ చేతిలో పెట్టినాం. ఆయనకు పరిపాలన దక్షత లేదు, ముందు చూపు లేదు, ఒక పారదర్శకత లేదు. ఎందుకు చెప్తున్నాం ఈ మాట? ఈ హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించి ఫేజ్ 1 మనం ఫేజ్ 1 గురించి మాట్లాడితేనే దాదాపు 280 ఎకరాల అత్యంత విలువైన భూములు హైదరాబాద్లో మెట్రో రైలుకి సంబంధించి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించిందో 280 ఎకరాలు. అంటే అది క్యాలిక్యులేషన్ మినిమం 150 కోట్లు పలుకుతుంది ప్రతి ఎకరం. అంత విలువైనటువంటి భూములు మెట్రో ఆధీనంలో ఉన్నాయి. ఎందుకు ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు ఇక్కడ మన హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ఎదురుగా ఉండే ఎలాంటి మెట్రో మాల్ అది మెట్రోదే. మనకు పంజగుట్టలో చౌరస్తాలో ఉన్నటువంటి ఎలాంటి మాల్ అది మెట్రోకి సంబంధించింది. అట్లా ఇర్రం మంజిల్, మలక్పేట్, అంటే హైదరాబాద్ కోర్ హైదరాబాద్లోనే ఇట్లాంటి విలువైనటువంటి ఆస్తులు, లక్షల స్క్వేర్ ఫీట్లు అత్యంత విలువైనటువంటి భూములు, బిల్డింగులు మెట్రో సొంతం. అయితే ఇప్పుడు కంప్లీట్గా 100% రాష్ట్ర ప్రభుత్వమే తీసుకొని మేము నడిపిస్తాము అనే దాని వెనుక మతలబ్ కూడా ఆలోచించాలి. ఈ 280 ఎకరాల భూమి, లక్షల స్క్వేర్ ఫీట్ల విలువైన ఆస్తులు 100% దీన్ని మింగే ప్రయత్నమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం. మేము ఎందుకు చెప్తున్నాం ఈ మాట అంటే, ఇంతకుముందు మనం చర్చించినట్టు మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, లగచర్లలో ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే బీద గిరిజన రైతులను, మహిళలను తాకరాని చోట తాకి, చేయగూడని దాష్టికం చేసి, వాళ్ళని కొట్టరాని చోట కొట్టి వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేశారు. దాని వెనుక మతలబేంది? అక్కడేదో ఫార్మా విలేజ్ పెడతామని, అక్కడేదో వాళ్ళ అల్లునికి సంబంధించినటువంటి కంపెనీ, ఫార్మా కంపెనీతోని ఏదో వాళ్ళు అక్కడ స్థాపించి వాళ్ళ కొడంగల్ నియోజకవర్గం ఏదో పెడదామని చెప్పేసి అక్కడ దాష్టికం చేశారు. మనం మాట్లాడినట్టు ఇంతకుముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయితే 400 ఎకరాల మీద కన్ను, అది భూములకు సంబంధించింది. ఇట్లా మీరు ఏ ప్రాజెక్ట్ చూసుకుని, ఇప్పుడు ఫార్మా సిటీ ఏదో ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. అంటే ఈ ఫ్యూచర్ సిటీ ఏంటిది? రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. ఫ్యూచరే లేదు, అక్కడ జనావాసాలే లేవు, జనాలు నివసిస్తూనే లేరు. అట్లాంటి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు ప్రపోజ్ చేసుకున్నాడు 39 కిలోమీటర్లు. అంటే హైదరాబాద్లో కోర్ సిటీలో ఎత్తైతే గత కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ ఫేజ్ 2లో సంబంధించి క్రిటికల్ లైన్స్, ఇప్పుడు మియాపూర్ నుంచి పటాన్ చెరువు కానివ్వండి, ఇటు పక్క మన జేబీఎస్ నుంచి అటు షామీర్పేట మేడ్చల్ వరకు కానివ్వండి, ఇటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కానివ్వండి, అటు బిహెచ్ఎల్ నుంచి లకడీ కప్పులు కానివ్వండి, అంటే కోర్ హైదరాబాద్లో ఏవైతే లైన్స్ గత ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ మెట్రో కానివ్వండి, ఈ ముఖ్యమంత్రికి ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి అంటే, ఎయిర్పోర్ట్ మెట్రో అంటే కేవలం రాయదుర్గం హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళదు. మధ్యలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, కోకాపేట ఉంటుంది, రాజేంద్ర నగర్ ఉంటుంది, అక్కడ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది, టీఎస్పీఏ జంక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఆకుంటూ అంటే స్టాప్స్, జనాలకు రావడానికి పోవడానికి సిటీలోకి ఎయిర్పోర్ట్ కనెక్ట్, అవన్నీ రద్దు చేసి 4th సిటీ ఎక్కడా ఎవరు లేని అటువంటి 4th సిటీకి దాదాపు 39 కిలోమీటర్ల లైను ఈ ముఖ్యమంత్రి ప్రపోజ్ చేసుకుంటాడు. దేనికి చేసుకుంటున్నాడు? అక్కడ ఆల్రెడీ 1000 ఎకరాల భూములు ఈయన అన్నదమ్ములు, ఈయన అన్యాయులు ఆల్రెడీ కబ్జాలోకి పెట్టుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు. పేద రైతులను బెదిరించి వాళ్ళ ఆల్రెడీ వీళ్ళ చేతిలో తీసుకున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ చేయడానికి, అక్కడ మెట్రో రైలు వస్తున్నాయని భూముల ధరలు పెంచుకొని అమ్ముకోవడానికి, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ప్రజలను మాయ చేసి, వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఆస్తులు, వారికి బినామీగా రేవంత్ రెడ్డి గారికి ఆస్తులు విలువలు పెంచుకోవడానికి తప్ప ఈ వీలైతే ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు, దాంతోనే నయా పైసా 1.5 మంది జనాభా ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్నారు. ఏ ఒక్కరికి కూడా మేలు జరగదు. ఈ రోజు వాళ్ళు చేయాల్సింది ఏంటిదంటే, ఏదైతే గత కేసీఆర్ ప్రభుత్వం ఫేజ్ 2కి సంబంధించి కొత్త లైన్లు కానీ అంతా ఏర్పాటు చేసిందో, ఎయిర్పోర్ట్ మెట్రోకి సంబంధించి కొత్తగా ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదండి. కామన్ సెన్స్, ఔటర్ రింగ్ రోడ్ పక్కన సర్వీస్ రోడ్ మధ్యలో పిల్లర్లు వేసేసి డైరెక్ట్ శంషాబాద్ వరకు స్టాప్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. హైటెక్ సిటీ నుండి కొత్తగా ల్యాండ్ అక్విజిషన్ చేసే బాధ లేదు, ఆ ఖర్చు లేదు, ఆ భారం లేదు. ఈజీగా ఇప్పటివరకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పటివరకు రన్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ సిటీకి కనెక్ట్ అయిపోయేది మెట్రో. కానీ ఈరోజు ఒక పిల్లర్ కూడా లేదే, వచ్చి అనాలోచితంగా రద్దు చేసినాం. అయితే ఇది ఒక అంశం. ఇదైతే భూములు, ఈ విలువైన భూములు మింగే ఏదైతే ఆలోచన ఉందో, అంతేకాకుండా ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా మనం చూసుకోవాలి. గత 2017లో స్టార్ట్ అయితే ఇప్పటి వరకు ఎంత స్మూత్గా జరిగింది మెట్రో రైల్ ఆపరేషన్స్ అనేది ప్రజల ఎక్స్పీరియన్స్లో, నేను చెప్పేదానికన్నా వాళ్ళ అనుభవంలో ఉంది. టైం టు టైం కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, అదంతా. రేపు ప్రభుత్వం తీసుకుంటే, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే ఎన్ని అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు అసలు నిర్వహించగలుగుతారా?
ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఏదైతే ఇప్పటివరకు ఉందో దీని తర్వాత కూడా ఉంటుందా? ఇంకోటి కూడా మీరు చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 14,000 కోట్లు, దాదాపు 13,600 కోట్లు కొత్త భారాన్ని నెత్తి మీద వేసుకుంటాం అంటున్నారు. ఆ భారాన్ని మీరు నెత్తి మీద వేసుకున్నప్పుడు దాని మీద ఏదైతే కట్టే ఇంట్రెస్ట్ ఉంటుందో, పొద్దున్న లేసి ఈ ముఖ్యమంత్రి కదా దివాలా తీసిన, నా క్యాన్సర్ పేషెంట్ అయినా, ఎయిడ్స్ పేషెంట్ అయింది, ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నన్ను చెప్పులెత్తుకోపోయి దొంగ లెక్క చూస్తున్నారు అని అడ్డగోలుగా మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి. నన్ను కోసుక తినండి, రూపాయి లేదని. మరి ఏ మతలబ్తోని ఇప్పుడు కొత్తగా అదనంగా 13,600 కోట్ల భారము ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి భారాన్ని ప్రభుత్వం నెత్తి మీద ఎందుకు వేస్తున్నారు? ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజలే కదా, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద మళ్ళీ కొత్త భారం ఎందుకు చేస్తున్నారు? దాని వెనుక మతలబ్ ఏంది? క్లియర్గా కనబడుతుంది కదా. దాని వెనుక మతలబ్ ఈ 280 ఎకరాల విలువైన మెట్రో భూములు, వాట్లల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి మాల్స్లో, కమర్షియల్ స్పేసెస్లో లక్షల స్క్వేర్ ఫీట్ల ఏరియా. ఇవి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళకి మింగడానికి బినామీల కోసమే ఈ తాపత్రయం అంతా. ప్రజలకు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే మీరు నిర్వహించే పరిస్థితి లేనప్పుడు, రేపు వడ్డీ కట్టే పరిస్థితి లేనప్పుడు, అప్పే తీర్చలేని పరిస్థితిలో మీరు మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు? ఇంకో కీలకమైన పాయింట్ ఏముంటుందంటే, భారతదేశంలో ఇన్ని నగరాల్లో మెట్రో ఉంది, చాలా నగరాల్లో మెట్రో ఉంది. ఎక్కడనైనా మెట్రో మీద ఉన్న అప్పు ముందు ఆ ఆదాయం ఏదైతే వస్తుందో, మెట్రో నుంచి వచ్చే ఆదాయం ఉందో, ముందు దాన్ని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కి ఖర్చు పెట్టినాకనే, ప్రజలకు అసౌకర్యంగా ఎక్కడ జరగకుండా సాఫీగా జరిగినాకనే తర్వాత అప్పు తీరుస్తారు ఆ వచ్చిన ఆదాయం నుంచి. ఈ మూర్ఖ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండంటే, ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేసిండంటే, ఢిల్లీకి వెళ్ళి ఆ మెట్రో నుంచి వచ్చే ఆదాయం అప్పు కడతాడంట. మరి ఆపరేషన్స్ మెయింటెనెన్స్ ఎవడు చేస్తాడు? వాళ్ళ తాత వచ్చి చేస్తాడా? మెయిన్ ప్రజలకేం కావాలి? మెట్రో టైంకి వస్తుందా, టైంకి వెళ్తుందా, మధ్యలో దారి మధ్యలో ఆగడం లేదు, మెయింటెనెన్స్ అవుతుంది, స్టేషన్లు మెయింటైన్ అవుతున్నాయి, ట్రాక్ మెయింటైన్ అవుతుంది, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉంది. ఇది కదా ప్రజలకు కావాల్సింది, మెరుగైన సేవలు అంటే మెట్రోలకు సంబంధించి. నువ్వు అది పక్కన పెట్టేసి, అది బ్యాక్ బర్నర్లో పెట్టేసి నేను ఓన్లీ అప్పు కడతా అంటే మరి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తాడు? ప్రజలకు కావాల్సింది ఏంది అనేది నాకు తెలియదు, పెయిన్ పాయింట్స్ తెలియదు. కేవలం ఆయనకు కావాల్సింది, ఆయన కుటుంబ సభ్యులకు కావాల్సిందే, ఆయన బినామీలకు కావాల్సిందే, ఆయన మైండ్ సెట్లో ఉంది. దాని ప్రకారమే ఈ తాపత్రయం అంతా, ఇదంతా ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఏ ప్రాజెక్టులోనైనా దాని వెనుక మతలబ్ ఏంటంటే భూముల చుట్టూ ఉన్నటువంటి. ఎందుకంటే ఆయనే ముందు చెప్పుకున్నాడు, ముఖ్యమంత్రి కాకముందే చెప్పుకున్నాడు, నాకు రియల్ ఎస్టేట్ తెలుసు అని. ఇప్పుడు కూడా అదే తెలుసు ఆయనకి. ఆయనకు అడ్వైజులు ఎవరు ఇస్తున్నారో తెలియదు. ఇంకొకటి, మొన్న ప్రెస్ మీట్ పెట్టి నేను కిషన్ రెడ్డి గారికి లేఖ రాసినట్టు, అదే లవ్ లెటరా? ఒక ముఖ్యమంత్రి అధికారికంగా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర అడగాలి అంటే యూ అడ్రస్ ఇట్ ప్రాపర్లీ. రైల్వే మినిస్టర్కి అడ్రస్ చేయండి, యూనియన్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారికి అడ్రస్ చేయండి, లేకపోతే రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారికి చేయండి, లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారికి చేయండి. ఏ సంబంధం లేకుండా ఏదో మంత్రికి లవ్ లెటర్ రాసి ప్రోటోకాల్ లేకుండా రాసేసి కేవలం రాజకీయం, ప్రజల అంశం పక్కన పెట్టి కేవలం రాజకీయం, వీళ్ళిద్దరు చుట్టే తిరగాలి, నరేటివ్ జరగాలి. రేపు హైదరాబాద్లో దీని ద్వారా మాకేమైనా లాభం జరుగుతుందేమో, ఈయన మీద ఆయన మీద ఈయన. ఇదే కాదండి, ఇప్పుడు మీరు చూడండి వడ్ల కొనుగోలేని పరిస్థితి. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కరోనా సమయంలో కూడా 7,200 ఐకేపీ సెంటర్లు పెట్టి ప్రతి గింజ, ధాన్యపు గింజ, ఆఖరి గింజ వరకు రైతుల వద్దకే పోయి సేకరించినటువంటి అనుభవం రైతులకు ఉంది. ప్రజలు చూసిరు కేసీఆర్ ప్రభుత్వం, ఈవెన్ డ్యూరింగ్ కోవిడ్ టైం. ఇప్పుడేమైంది? దిక్కులేదు, రైతులు పండించిన పంట కొని దిక్కులేదు. వీళ్ళు వాళ్ళ మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రైతులతో ఆడుకొని నానా గోస పెట్టి వాళ్ళ సెంటిమెంట్స్తో ఆడుకొని ఆ కుప్పల దగ్గర, రైతుల కుప్పల దగ్గర హార్ట్ అటాక్లు వచ్చి, గుండె నొప్పులు వచ్చి రైతులు చనిపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు తెలంగాణ. అట్లాంటి తెలంగాణని ఇట్లాంటి స్థితికి తీసుకొచ్చింది దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి కేవలం 2.5 సంవత్సరాల్లో. ఇక్కడ చాలా కీలకమైన అంశం వస్తుంది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటుగా కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరిని కూడా దీంట్లో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. వాస్తవానికి దేశంలోని అనేక నగరాలకు, మెట్రోపాలిటన్ సిటీస్కి, అనేక రాష్ట్రాలకు మెట్రో కొత్తగా ఇస్తూ ఉన్నారు. ఫేజ్ 2కు సంబంధించిన విస్తరణ కోసం కూడా అనుమతులు మంజూరు చేస్తున్న పరిస్థితి. కానీ బీఆర్ఎస్ హయాంలోనే వాస్తవానికి 2వ ఫేజ్కు సంబంధించిన ప్రణాళికల రూపకల్పన అంతా కూడా సిద్ధమైన సందర్భాన్ని మనం చూసాం. అధికార మార్పిడి జరగడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిన సందర్భం. ఆ ఫేజ్ 2 విషయంలో కూడా జరుగుతున్న అన్యాయం ఒకవైపు తెలంగాణ ప్రజలకు, అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలను రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి. రోడ్లపై ఇప్పటికే ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి, ఆర్టీసీకి సంబంధించిన సమస్య ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది. మరోవైపు మెట్రో ఫేజ్ 1కు సంబంధించిన ఇబ్బంది కూడా ఉంది. ఫేజ్ 2 కూడా ఒక్క అడుగు ముందుకు పడని పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ 2 ఇష్యూస్? అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎనీ డెవలప్డ్ ఎకానమీ, డెవలప్డ్ సిటీ మనం చూసుకుంటే ముఖ్యంగా ప్రజా రవాణా
వన్ ఆఫ్ ది కోర్ ఫ్యాక్టర్స్. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎట్లుంటుంది ప్రజలకు అంటే, మామూలుగా ప్రజలు ఏముంటుందండి, పొద్దున్న లేస్తారు హరీబరీగా, వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళాలి, టైంకి ఆఫీస్ రీచ్ కావాలి, పని చేసుకోవాలి, కష్టపడాలి 8-9 గంటలు, మళ్ళీ సాయంత్రం టైంకి ఇంటికి చేరుకోవాలి, కుటుంబంతో కొద్దిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసి పడుకోవాలి. ఇంతే కదా సామాన్యుల జీవితాల్లో, ఇంతే ఉంటుంది. అయితే ముఖ్యంగా కమ్యూటింగ్ టైం ఏదైతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటామో, పాపం ఉండే ఈ కొద్ది సమయం ఏదైతే మనకి లీజర్ టైం దొరుకుతుందో, హైదరాబాద్లో ఎవరైతే యావరేజ్ పర్సన్ ఉంటారో వారి కమ్యూటింగ్లోనే 2 గంటలు 3 గంటలు పోవడం రావడంలోనే పోతే, ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ లేదు. అయితే గత ప్రభుత్వం SNDP తీసుకొచ్చి వర్షపు నీరుని తీసుకుపోయి ఇరాడికేట్ చేసే అట్లాంటి బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రామ్ని తీసుకొస్తే ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి అది కూడా రద్దు చేసిండు, SRDPని రద్దు చేసిండు. అంటే కనీసం ఒక మంచి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని కొనసాగించాలి. గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. అంతేగాని అవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయం, ఈ పబ్లిక్ ఏదైతే ఇన్కన్వీనియన్స్ కమ్యూటింగ్ ద్వారా జరుగుతుందో, ఒక లాస్ ఆఫ్ టైం జరుగుతుందో, దాన్ని పక్కన జరపాలంటే ఒక సాలిడ్ నిర్దిష్టమైన ప్రణాళికతోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏర్పాటు చేయాలి. ఏ ప్రభుత్వం అయినా సీరియస్గా ఆలోచించాలి. ప్రజలకు అసౌకర్యం జరగకుండా కమ్యూటింగ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. అయితే మనం గత 2.5 సంవత్సరాలు చూస్తున్నాం ఆర్టీసీ పరిస్థితి ఏంటి. ఆర్టీసీ పరిస్థితి రోజు తెలుస్తుంది కదా, ప్రజలకే తెలుస్తుంది ఏ పరిస్థితులు ఉన్నది. ఆర్టీసీ ఏ అంత అప్పుల పాలైంది, ఎంత సీటు దొరికే పరిస్థితి లేదు, బస్సు ఎక్కితే సీటు దొరకదు అని ఇబ్బంది పాలవుతున్నారు అనే పరిస్థితి. కొత్త లైన్లే లేవు. గత 2.5 సంవత్సరాల నుంచి కొత్త లైన్లే లేవు, కొత్త బస్సులే లేవు ఆర్టీసీ. మరి ఏం నడుపుతుంది, ఏం వ్యవస్థ జరుగుతుంది ఇక్కడ? ఒకటి. రెండవది, మెట్రోకే సంబంధించి మనం చూసుకుంటే గత కేసీఆర్ గారు ప్రభుత్వం మీరు అన్నారు, మరి ఇదే బీజేపీ ప్రభుత్వం కదా ఆనాడు కూడా 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారు ఏదైతే మెట్రోకి సంబంధించి ఏదైతే ఆపరేషన్స్ కానీ కంప్లీషన్ కానీ చేసిరో, ఇదే బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అదే సౌతి తల్లి ప్రేమ, అదే మేము కూడా చెప్పినాం గతంలో, ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏర్పరిచినటువంటి అంశాలు ఉండేనో, తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా హక్కుగా రావాల్సినటువంటి అంశం ఉండేనో, మన కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేకపోతే బయారంలో ఉక్కు ఫ్యాక్టరీ కానివ్వండి, ఇట్లా అనేక అంశాలు తాత్సారం చేసింది కేంద్ర ప్రభుత్వం, సహకరించలేదు, ఒక సౌతి తల్లి ప్రేమ చూపించింది, ఇదంతా జరిగింది. అయినా డిస్పైట్ ఆల్ దిస్, నీతి ఆయోగ్ లాంటి సంస్థ వచ్చి తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ మిషన్ భగీరథ చేపట్టినారు కేసీఆర్ గారు. 24,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలి ఈ ప్రాజెక్టుకి సంబంధించి. ఎందుకంటే ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించే ఒక బృహత్తరమైనటువంటి ప్రోగ్రాము కేసీఆర్ గారు చేపట్టారు. కాబట్టి ఇవ్వండి అంటే 24,000 కోట్లు కాదు, 24 రూపాయలు కూడా ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. అయినా డిస్పైట్ దట్ కేసీఆర్ గారు పూర్తి చేశారు. పూర్తి చేయడమే కాదు, దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టి, దమ్మున్న నాయకుడు కాబట్టి ఛాలెంజ్ చేశారు 2018 ఎన్నికలకు ముందు. ఒకవేళ నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు ఇవ్వలేకపోతే అసలు నేను ఓట్లు కూడా అడగా అని చెప్పిన ఒకే ఒక్క ధైర్యమైనటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇదే కేంద్ర ప్రభుత్వం ఇదే సహకారం అందించకపోయినా కానీ కేసీఆర్ గారు చేసుకుంటూ పోయారు, అద్భుతాలు సృష్టించారు. అంటే ఆ 9.5 సంవత్సరాల్లో కనీ వినియర్గని విధంగా అటు వ్యవసాయ రంగం కానీ, ఇటు పారిశ్రామిక రంగం కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, తాగునీరు కానివ్వండి, విద్యుత్ రంగం కానీ, ఇట్లా అనేక అద్భుతాలు చేసి చూపించారు. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్లో కూడా రోడ్ వ్యవస్థ కానివ్వండి, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రజా రవాణా ఉంటుందో, మెట్రో కానివ్వండి, బస్సు కానివ్వండి, వీటికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రణాళికలు చేశారు. అందుకే నేను చెప్తున్నా, 2023 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ గారు వచ్చి శంకుస్థాపన చేశారు. ఇక్కడ హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్స్టెన్షన్కి సంబంధించి రాయదుర్గంలో కొబ్బరికాయ కొట్టి ఎక్స్టెన్షన్కి వారు పునాది వేసిర్రు. ఫండింగ్ కూడా తీసుకొచ్చుకున్నారు, 6,000 చిల్లర కోట్లు ఎయిర్పోర్ట్కి వారు, అంటే మెట్రో కోసం అని చెప్పి ఫండింగ్ ఏర్పరచుకున్నారు, శంకుస్థాపన చేసినారు, టెండర్లు కాల్ఫర్ చేసినారు. అంతా ఇట్లా వడ్డించిన ప్లేట్లో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఈయన వచ్చిన మొదటి వారంలోనే అది రద్దు అన్నాడు. అంటే ఎక్కడ డిస్కషన్ జరిగింది, ఎక్కడ ఆలోచన, ఏంది ఇది? అంటే అదే చెప్తున్నా, దురదృష్టం ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక అసమర్థ, అనాలోచిత, ఇన్కంపీటెంట్, ఇన్ఎఫిషియెంట్ ముఖ్యమంత్రి చేతిలో ఈరోజు రాష్ట్ర పగ్గాలు అందించినాం. దానికి మనం 2.5 సంవత్సరాల నుంచి అన్ని చూస్తున్నాం. ప్రతి వర్గ ప్రజలు ప్రతి రంగంలో ఈరోజు స్ట్రగుల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఇంకా 2 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయి? గడుస్తే ఎప్పుడైతే మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలి, కాంగ్రెస్ పోవాలి అనే నినాదం మీరు ఎవరిని అడిగినా, ఎక్కడికి పోయి మైకు పెట్టినా ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇదే నినాదం ఉన్నది.
ఎస్ ఇప్పుడు మళ్ళీ కీలకమైన మరో అంశం కూడా వస్తుంది. వాస్తవానికి తీసుకున్న అప్పు పైన రోజు కట్టుతున్న వడ్డీ ఏదైతే ఉందో రాష్ట్రానికి పెనుభారంగా మారుతున్న పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా కుప్పకూలుతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. 10 ఏళ్ల పాటు రాకెట్ వేగంతో దూసుకెళ్ళింది. వృద్ధి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం కావచ్చు, రిజిస్ట్రేషన్లు రకరకాల రూపాల్లో సంపద పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పంచే పరిస్థితి కూడా వచ్చిన సందర్భం. కానీ ఓవైపు ఆదాయాలు తగ్గుతున్న ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రపైన, రాష్ట్ర వ్యవస్థ ఆర్థిక రంగం పైన ఈ స్థాయిలో మరో ఆర్థిక భారాన్ని మోపడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? అంటే ఇప్పుడు మీరు 2014 అంత ఈజీ కాదండి. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్ర అధికారుల విభజన కూడా జరగలే. మొదటి 9 నెలలు సంవత్సరం వరకు అసలు అధికారులు ఏ అధికారి ఏ రాష్ట్రంలో ఉంటాడు, ఎక్కడ ఏ జిల్లా కలెక్టర్ అవుతారు అనేది అసలు ఏం లేదు. ఆ టైంలోనే కేసీఆర్ గారు ఆలోచించి చాలా దూరదృష్టితోని ఇట్లాంటి బ్రహ్మాండమైనటువంటి అంటే తెలంగాణలో రైతాంగం బాగుండాలి అని చెప్పేసి ఆలోచనతోని ఇట్లాంటి ప్రాజెక్టులు ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం కానీ, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి, ఈ ఫ్లోరోసిస్ భూతాలు ఇవన్నీ ఏంది, దాదాపు 65 సంవత్సరాల స్వాతంత్ర వచ్చినాక కూడా ఈ దరిద్రం ఏంది అని చెప్పి అవన్నీ తుడిచిపెట్టుకోపోవాలని చెప్పి మిషన్ భగీరథ. 2014 ముందు ప్రతి ఇంట్లో జనరేటరు, ప్రతి ఆఫీస్లో జనరేటరు, ఆ వ్యవస్థ ఇన్వర్టర్లు మనం చూసిందే. వితిన్ నో టైం, వితిన్ 1.5 to 2 years 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్ హైదరాబాద్లో కాదు, కేవలం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు, హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ఇచ్చింది కేసీఆర్ గారు. ఎట్లా చేసిరు ఈ అద్భుతాలన్నీ? అంటే వారి బ్రెయిన్ చైల్డ్, వారి మానసిక పుత్రికలు ఇవన్నీ. ఏదైతే తెలంగాణలో ఏదైతే మన స్థాపిత విద్యుత్ ఉండేనో కేవలం తెలంగాణ ఏర్పడినాడు 7,000 మెగావాట్లు, కేవలం 7,000 మెగావాట్లు. దాన్ని కేసీఆర్ గారు దాదాపు 25,000 మెగావాట్లకు తీసుకోపోయినారు. అంటే ఒక పర్ క్యాపిటల్, అంటే ఇంతకుముందు చెప్పినారు, ఒక డెవలప్డ్ కంట్రీ అనేది, ఒక డెవలప్డ్ సిటీ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ప్రధాన సూచిక ప్రపంచవ్యాప్తంగా ఏం చూస్తారు అంటే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ పవర్. అంటే ఆన్ యావరేజ్ ఒక వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి ఎంత పవర్ యూజ్ చేస్తున్నాడు ప్రతిరోజు, దాన్ని బట్టి తెలుస్తుంది ఆ కంట్రీ కానీ ఆ ఎకానమీ కానీ ఎంత డెవలప్ అయిందో. తెలంగాణ ఏర్పడ్డనాడు కేవలం 1100 యూనిట్లు ఉండే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ పవర్. కేసీఆర్ గారు దిగిపోయిన నాటికి అది 2300 యూనిట్లకు పెరిగింది. మొత్తం భారతదేశంలోనూ నంబర్ 1. కేవలం పవర్ కన్జంప్షనే కాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో 94,000 రూపాయల నుంచి 3.5 లక్షలకు పెరిగింది. స్థూల ఉత్పత్తి జిఎస్డిపి 5 లక్షల కోట్లది 15 లక్షల కోట్లకు పెరిగింది. పేదరికం నిర్మూలన, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 22% ఉండే తెలంగాణ ఏర్పడినాడు. తెలంగాణలో దిగిపోయేసరికి అది 5% తగ్గింది. అంటే ఏ రంగం చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా అద్భుతాలు చేసి చూపించారు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి లాగా ఎప్పుడు ఏడుపు, వాళ్ళ మీద ఏడుపు, వీళ్ళ మీద ఏడుపు, గత పాలకుల మీద ఏడుపు, కేంద్ర ప్రభుత్వం ఏడుపు కారు. వాళ్ళు ఒక విజన్ పెట్టుకున్నారు, దాని మీదనే పనిచేసారు, దాన్ని అచీవ్ చేసి ప్రజలకు ఇచ్చి అంత షార్ట్ టైంలో అంత బ్రహ్మాండమైనటువంటి అంటే మోస్ట్ డెవలప్డ్ స్టేట్ ఇన్ ఆల్ ఇండిసెస్ తెలంగాణని చేసి చూపించారు. దానికి ఎన్నో కితాబులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, నీతి ఆయోగ్ ఉంది, ఫైనాన్స్ కమిషన్ ఉంది, అంతర్జాతీయంగా కితాబులు వచ్చినటువంటి పరిస్థితి తెలంగాణలో. కానీ ఆ రోజు ఏం చేసినారు, తీసుకున్న అప్పు కూడా ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒక పెద్ద ఎత్తున దుష్ప్రచారం ఏం చేసినట్టు అప్పు చేసిరని. అప్పు దేని మీదే చేసిర్రు? ఉత్పాదక రంగంలో చేసినారు. అంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ డెఫిసిట్ స్టేట్ నుంచి పవర్ సర్ప్లస్ స్టేట్కి కావాల్సినటువంటి ఏదైతే మన విద్యుత్ స్థాపన కావాల్సినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కానీ, భద్రాద్రి కానీ ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి ఈరోజు పవర్ కట్ అనేది లేకుండా తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. అట్లనే తాగునీటికి సంబంధించి మిషన్ భగీరథ, మన ఇరిగేషన్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఇరిగేషన్ ప్రాజెక్టులు. రైతులకు కష్టం కాకూడదు, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు యూరియా కొనుక్కుంటారా, ఎట్లా ఖర్చు పెట్టుకుంటారు, విత్తనాలు కొనుక్కుంటారా, వారికి ఆ ఫ్రీడమ్ ఉండాలని చెప్పి రైతు బంధు, కరెంటు బాధ లేకుండా ఫ్రీ కరెంటు, వీటి మీద పెట్టి ప్రజల్లో ఒక పాజిటివ్, ఒక ధైర్యాన్ని నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు ఈయన చేసిన అప్పు 4 లక్షల కోట్లు దాటింది రేవంత్ రెడ్డి గారు. గత కేసీఆర్ ప్రభుత్వం, ఇది ప్రజలు కూడా ఆలోచించాలి, గత కేసీఆర్ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం 2014 నుంచి 2023 వరకు చేసిన మొత్తం అప్పు కేవలం 2,80,000 కోట్లు. మొత్తం 3,50,000. కాకపోతే గత 70,000 కోట్లు గత ప్రభుత్వం 2014 ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిపోయింది. అది తీసేస్తే కొత్తగా చేసినప్పుడు 2,80,000 కోట్లే. కానీ రేవంత్ రెడ్డి గారు లాస్ట్ 30 నెలల్లో 4 లక్షల కోట్లు అప్పు చేసి మరి ఎక్కడ పెట్టిర్రు, ఏ ప్రాజెక్టు కట్టిర్రు, ఏ రంగంలో పెట్టుబడి పెట్టిర్రు, దాని ద్వారా ఈ రోజు రిజల్ట్స్ వచ్చినాయి ప్రజలకు చెప్పే పరిస్థితి ఉందా? లేదు. ఎవరికి పోయినాయి? అలా కావాల్సిన కాంట్రాక్టర్ల జేబుల్లోకి పోయినాయి, వాళ్ళకి ఉల్టా కావాల్సినటువంటి వాళ్ళ బినామీలకు పోయినాయి, అక్కడి నుంచి వీళ్ళకి కావాల్సినటువంటి జేబులు నింపుకునే పనులనే
దాచుకో పనులనే ఈ 4 లక్షల కోట్లు. ఎందుకంటే ఇప్పటికి ఆన్సర్ లేదు. 4 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారు? అధికారికంగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. మేము చెప్పినాం, గత కేసీఆర్ ప్రభుత్వం 2,30,000 కోట్లు పెడితే 50 లక్షల కోట్ల ఆస్తులు క్రియేట్ చేసింది. మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు కూడా ఈ మెట్రో ఆలస్యం కావడం వల్ల ఈ ఫైనాన్స్ అదేదో ప్రైవేట్ కంపెనీ వాడు చేసుకున్న అప్పుతోని వారు నిర్వహించుకుంటుంటే ప్రభుత్వం ఆస్తుల మీద కన్నేసి, ఆ మెట్రో ఆస్తుల మీద కన్నేసి వీళ్ళు తీసుకొని ఆ అప్పు నెత్తి మీద మోసుకొని 4 కోట్ల ప్రజల నెత్తి మీద మోపి అది ఇప్పుడు అప్పు రానందుకు గత 50 రోజుల్లో 130 కోట్లు, అంటే రోజుకు యావరేజ్గా 2.5 కోట్ల రూపాయలు అదనపు కేవలం వడ్డీ, అసలు కాదు వడ్డీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లిస్తుంది. దీని ద్వారా ప్రజలకు ఏమన్నా లాభం జరిగిందా? ఏమీ లేదు కదా. ఇంకా అప్పు మీద అప్పు చేసుకుంటూ పోతున్నావు. ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనే దానికి ఎవరికి ఆన్సర్ లేదు. చాలా కీలకమైన అంశం ఇది. మెట్రోకు సంబంధించిన ఆస్తులపై కన్నేసి మెట్రోకు సంబంధించిన అప్పులను రాష్ట్ర ఖజానా పైన, రాష్ట్ర ప్రజలపైన మోపడాన్ని అత్యంత దుర్మార్గమైన చర్యగా విష్ణు గారు అభివర్ణిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్న విష్ణు గారు వాస్తవానికి ఓవైపు ఎల్ఎల్టీని బెదిరించారనే అంశం, మరోవైపు ఎస్బీఐని కూడా దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన, దేశంలోనే అందరికీ కూడా తెలిసిన బ్యాంకు, అతిపెద్ద బ్యాంకు దేశంలో ఎస్బీఐ, దాన్ని కూడా బెదిరిస్తున్నారనే అంశం ప్రధానంగా పెద్ద ఎత్తున వివాదాస్పదం అవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. వాస్తవానికి హైదరాబాద్ అనేది పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండేది. పారిశ్రామిక దిగ్గజ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ని ఒక డ్రీమ్ డెస్టినేషన్గా మార్చుకున్న సందర్భం. ఇక్కడి నుంచి కంపెనీలను తరలిపోవడం, మరోవైపు ప్రపంచానికి సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున ఉన్న కంపెనీ ప్రతినిధులను బెదిరించడం, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మొత్తం ప్రక్రియ? సింపుల్ అండి. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఆయన దినచర్య ఏముండే? ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు, ఆయనతోని వ్యాపారాలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది. బ్లాక్మెయిల్ చేయడము, బెదిరియడము, డబ్బులు దండుకోవడము, ఆ దండుకున్న డబ్బులతోనే రాజకీయం చేయడం, ఇదే కదా ఆయన చేసింది. రియల్ ఎస్టేట్ అంటే ఒక ముసుగులో వాళ్ళు చేసిందే ఇది. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా అదే వైఖరి. అంటే నేను చెప్పడం కాదు, ఇది వాళ్ళంతలా వారే కదా. ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఎలాంటి సీఈఓని నేను జైలు వేయమని చెప్పినా ఆయన ముంబై పారిపోయినా అన్నట్టు. ఈ ముఖ్యమంత్రి అనుచరుడు, ప్రధాన అనుచరుడు రోహిన్ రెడ్డి డెక్కన్ సిమెంట్స్ అని ఒక ప్రముఖమైనటువంటి ఇండస్ట్రియలిస్ట్ని, పారిశ్రామికవేత్తని నెత్తి మీద గన్ను పెట్టిండు అని చెప్పేసి ఎవరో ఎందుకు చెప్పడం, ఇంకో మంత్రి, వారి సహచార మంత్రి, వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి కొండా సురేఖ గారి కూతురే చెప్పింది కదా మీడియా ముఖంగా, వీళ్ళు వచ్చి బెదిరించిండు గన్ను, ఒక పిస్టల్ పెట్టి నెత్తికే అని చెప్పి. వ్యాపారవేత్తలను బెదిరియడము, సీఈఓలను బెదిరియడము. అట్లే ఇప్పుడు ఎస్బీఐ కొత్తగా తాజాగా ఈ రాయదుర్గంలో ఏదైతే భూములు వేలం పట్ల 230 కోట్లకు ఒక ఎకరం పలికింది అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకున్నారు. తీరా చూస్తే అది ఎస్బీఐ భూములు అని చెప్పి ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు మొట్టికాయలు వేసి వివరణీయమని చెప్పి వీళ్ళకి నోటీస్ పంపించింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఇప్పుడు ఏమంటాడు ముఖ్యమంత్రి, మళ్ళీ ఎస్బీఐకి దాని మీద కక్ష పెట్టుకొని, ఎస్బీఐ ఎవరిదండి? పబ్లిక్ సెక్టర్ యూనిట్, అది ప్రజలకు సంబంధించిన బ్యాంకు, ప్రైవేట్ వ్యక్తులు కాదు. దాని మీద కక్ష పెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగస్తుల అకౌంట్లు కానీ, పెన్షన్ అకౌంట్లు కానీ, వివిధ రంగాల అంటే ప్రభుత్వ విభాగాల్లో ఉన్నటువంటి అకౌంట్లు కానీ ఎస్బీఐ చేసినట్టు ఎవరికి నష్టం అవుతుంది? అది లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. అది బ్యాంకు మీద ఎవడన్నా కోపం పెట్టుకుంటాడు అంటే వెనకటికి ఎవరో చెప్తారు కదా, చెరువు మీద అలిగి కడుక్కోకపోతే ఎవరికి ఇబ్బంది అవుతుంది అనే విధంగా ఈ ముఖ్యమంత్రి అసలు ఏ మాత్రం ఆలోచన లేకుండా ఎటుబడతాట అది. దీనికి పర్యావసనం ఏమవుతుంది? పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి. ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత చైన్స్ అనే సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీ 2,800 కోట్లు ఇక్కడ రావిర్యాల రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చిన సంస్థ రేవంత్ రెడ్డి గారిని చూసి గుజరాత్కి పారిపోయింది. ప్రీమియర్ ఎనర్జీస్ అనే సంస్థ 1,700 కోట్లు వారు పెట్టుబడి పెడతామని గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న వారు ఆంధ్రప్రదేశ్కి తరలిపోయారు. కార్నింగ్ అనే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 1000 కోట్లు పెట్టుబడి పెడతామని కేసీఆర్ ప్రభుత్వంలో ఒప్పందం చేసుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు పారిపోయి చెన్నైకి పారిపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక సంస్థలు, అంటే మన ఫార్ములా ఈ రేస్ అప్పుడు కూడా ఏదైతే పెట్టుబడులు ఆకర్షించాలని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా దివితిపల్లిలో 9,500 కోట్లతోని అమరరాజా కంపెనీని ఆహ్వానించి అక్కడ భూమి పూజ చేసి మనం ఆహ్వానించి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మారినాక, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, మీరు మమ్మల్ని చేయాల్సింది చేయనిస్తే ప్రభుత్వ పరంగా మేము ఉంటాం, లేకపోతే వేరే రాష్ట్రాలకు తరలిపోతామని చెప్పి వాళ్ళు కూడా అల్టిమేటం ఇవ్వడం జరిగింది. అంటే కంపెనీలు బారిపోతున్నాయి, పెట్టుబడులు తెలంగాణకు రావాల్సినటువంటి అనౌన్స్ అయినటువంటి పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు దేవుడేరు, అనౌన్స్ అయినటువంటి పెట్టుబడులు వేరే రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
నిరుద్యోగులకు ఇక్కడ పెద్ద ఎత్తున సమస్య మొదలవుతుంది. ప్రైవేట్ రంగం నువ్వు ఎట్లా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తలేవు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులని యువకులను మోసం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వచ్చినాక ఇప్పటివరకు వాళ్ళు ఇచ్చింది కేవలం 10,000 ఉద్యోగాలు కూడా లేవు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు, గత కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు, వారు ఇచ్చినటువంటి ఫలితాలు కేవలం నియామక పత్రాలు ఇవ్వలే గత కేసీఆర్ ప్రభుత్వం. అవి ఈయన వచ్చినాక ఇచ్చి దానికో పెద్ద స్టేడియాలు బుక్ చేసి ఎల్బీ స్టేడియంలో అక్కడ ఇక్కడ జబ్బలు జరుచుకొని ఆ నియామక పత్రాలు ఇచ్చిన తెలియదా? అక్కడ ఉద్యోగం పొందిన వాళ్ళకి తెలియదా ఎవరు ఇచ్చిర్రు నోటిఫికేషన్, ఎప్పుడు జరిగింది ఇదంతా? అంటే కేవలం రాజకీయం, ప్రతిదీ రాజకీయం చేయాలి. ఇప్పటికీ 30 నెలల నుంచి అసలు ఈయనని ముఖ్యమంత్రిగా కూడా నాకు తెలిసి మన గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పరిగణలోకి తీసుకోవట్లేదు. ఈయనకు అది కూడా కడుపుమంటున్నట్టు. ఏ సభలో పోయినా, ఏ వేదిక మీద ఉన్నా అది బహిరంగ, అంటే రాజకీయ వేదిక కాదు, అధికారికమైనటువంటి మీటింగ్స్లో చిన్నపిల్లలను, స్కూల్ పిల్లలను అడ్రస్ చేస్తూ కూడా కేసీఆర్ గారిని దూషించడం, కేసీఆర్ గారిని ఇంకా తిట్టడం. అంటే నీకు ఇచ్చే ఆల్మోస్ట్ సగం టైం అయిపోయింది, 60 నెలలు 30 నెలలు అయిపోయింది, ఇంకా కేసీఆర్ గారిని తిడుతూ కాలయాపన చేస్తుండే తప్ప తెలంగాణకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 30 నెలల్లో ఇప్పటివరకు నయా పైసా లాభం జరగలేదు. ఏ వర్గ ప్రజలను తీసుకోండి, రైతులు, మహిళలు, యువకులు, వృద్ధులు, నిరుద్యోగులు, ఎవరినైనా తీసుకోండి, ఉద్యమకారులు, అందరికీ అన్నీ అన్నారు ఎన్నికల ముందు, అందరికీ అన్ని 420 హామీలు. కానీ 30 నెలలు చూస్తే కొందరికి కొన్ని కూడా రాలే, ఎవరికి ఏమీ రాలే. అట్లా అని చెప్పేసి హైదరాబాద్ మొత్తం అంటే రియల్ ఎస్టేట్ పరంగా కానివ్వండి, ఇక్కడ ఉద్యోగ విషయాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, వ్యాపారవేత్తలను బెదిరించి సీఈఓలను CFOలను జైలేస్తా అని చెప్తే ఎవడొచ్చి పెట్టుబడులు పెడతాడండి? ఎట్లా అంటే పాజిటివ్ ఏదైతే వైబ్ ఉండేనో హైదరాబాద్లో, ఏదైతే మీరు అన్నట్టు స్వర్గధామం ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. మేము గత కేసీఆర్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు దావోస్కి వెళ్ళినా కానీ, అమెరికాకి వెళ్ళినా కానీ పెట్టుబడుల అన్వేషణలో ఎన్ని కోట్ల, వేల కోట్లు వచ్చినాయి, దాని తర్వాత ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అయినాయి అనేది ప్రతిదానికి లెక్క ఉన్నది. టీఎస్ ఐపాస్ వెబ్సైట్కి పోయి ఈరోజు ఎవరన్నా ప్రజలు టీఎస్ ఐపాస్ వెబ్సైట్కి పోయి చూసుకుంటే 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం ఏవైతే కొత్త పర్మిషన్స్, కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయో పెరుగుతూ పోయినాయి, పెట్టుబడులు పెరుగుతూ పోయినాయి, ఉద్యోగాలు కూడా పెరుగుతూ పోయినాయి. దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 24 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో క్రియేట్ అయినాయి. కానీ 2023 తర్వాత తగ్గుతున్నాయి. ఆ చార్ట్ చూస్తే ప్రభుత్వంలో అధికారికంగా ఉన్నటువంటి టీఎస్ ఐపాస్ వెబ్సైట్ 2023 నుంచి తగ్గుతా పోతున్నాయి, పెట్టుబడులు తగ్గుతున్నాయి, ఉద్యోగాలు తగ్గుతున్నాయి. అంతేకాకుండా ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎట్లా రన్ చేయాలో కూడా తెలియట్లేదు. సొంత రాబడి, స్టేట్ ఓన్ ట్యాక్సెస్, గత కేసీఆర్ ప్రభుత్వం 75% స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్తో నంబర్ 1 స్టేట్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు అసలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ కాదు, ఏ రెవెన్యూ లేకుండా చేసిండు ముఖ్యమంత్రి. అటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పోయినాయి, వెహికల్ రిజిస్ట్రేషన్స్ పోయినాయి, అన్నిట్లో డౌన్వర్డ్ నెగిటివే కదా రెవెన్యూ పెరగడం. అంటే గత ప్రభుత్వం 11.7% యావరేజ్ గ్రోత్ రేట్ 2014 నుంచి 2023 వరకు పెడితే ఈయన వచ్చినాక 5, 4, 3, 2 ఇట్లా. అంటే ఆనాడు కోవిడ్ ఉండగా కూడా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ ఉండి వ్యాపారాలన్నీ బంద్ అయిపోయి ఉద్యోగులంతా ఇంట్లో ఉన్న రోజుల్లో కూడా ఎకానమీని ఎట్లా పరుగులెత్తిచ్చిర్రు, రైతు బంధు ఎట్లా టెన్షన్గా టక్కుమని అంటే సీజన్కి రైతుల జేబుల్లోకి వచ్చింది, ప్రతి గింజ ఎట్లయితే ప్రభుత్వం ముందుకు పోయి ఉన్నదో అది ప్రజల అనుభవంలో ఉంది. ఇప్పుడు అన్నీ బాగున్నాక కూడా ఈయన కొత్తగా 4 లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఏం చేసిండు, ఎవరికి ఏం చేసిండు, ఎవరికి లాభం జరిగింది అనేది ఇప్పటివరకు ఎవరికి కూడా ఐడియా లేదు. కాకపోతే ఇదే బెదిరింపులు, ఇదే భయపెట్టే విధానం కేవలం ఇండస్ట్రియలిస్ట్కి, పెట్టుబడిదారులకే కాదు, ప్రజలకు కూడా, సామాన్య ప్రజలను కూడా బెదిరించిండు కదా. మూసీ విషయంలో ఏదైతే అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్టుకి ఏదైతే అపార్ట్మెంట్స్, పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్స్ అనేది వాళ్ళు ఇవ్వము అంటే, వాళ్ళ బిల్డింగ్ మేము ఇవ్వము అంటే ఓపెన్గా మీడియా ముందు చెప్పిండు, మీరు ఇస్తే ఇవ్వండి, లేకపోతే రేపు మేము చేసేది చేస్తాము, మీ ప్రాపర్టీ జీరో వాల్యూ అని మాట అన్నాడు. జీరో వాల్యూ అయిపోతుంది అని చెప్పి ప్రజలను బెదిరించిండు ఓపెన్గా. ఒక ముఖ్యమంత్రి ప్రజలను మీ ఇల్లు, మా జాగాలు మాకు ఇవ్వండి, ఇవ్వకపోతే మీకు అసలు వాల్యూ లేకుండా అయిపోతుంది, జీరో వాల్యూ అయిపోతుంది అంటే అది బెదిరియడమే కదా ఇండైరెక్ట్గా. 30 ఏళ్ళ నుంచి ఆడ ఇల్లు రూపాయి పోగు చేసుకొని రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. వాళ్ళని ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి బెదిరిస్తే, ఒక ముఖ్యమంత్రే బెదిరిస్తే ప్రభుత్వ అధినేతగా వారు ఎక్కడికి పోయి చెప్పుకోవాలి, ఏం చేయాలి? అందుకే ఈరోజు తెలంగాణ భవన్కి తండోపతండాలు ఇక్కడికి వస్తున్నారు ప్రజలు. మూసీ బాధితులు కానివ్వండి, హైదరాబాదితులు కానీ చాలామంది ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏదైతే లీగల్ సెల్ని ఏర్పాటు చేసారో వారు కూడా వారి ఏదైతే సమస్యలు తీసుకుంటున్నారు, న్యాయపరంగా వారికి కాపాడాల్సినటువంటి చర్యలు చేస్తున్నాము. వారికి ఇంకో విధంగా కూడా భరోసా ఇచ్చి మీ వెనుక మేము ఉంటాము, ఇంకో 2 సంవత్సరాలు మీరు ఓపిక పట్టండి అని చెప్పి ఒక మనోధైర్యాన్ని బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఈ బాధితులందరితోని
గత 2.5 సంవత్సరాల నుంచి వారికి అండగా నిలబడ్డది. ఎస్ మనం చూస్తున్నాం. మొత్తం మీద మెట్రోకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా హైదరాబాద్ వాసులను తీవ్ర స్థాయిలో ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో అత్యంత సమర్థవంతంగా నడిపించిన వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి తిరోగమన దిశలో పూర్తిగా మెట్రో భారాన్ని ప్రభుత్వంపై మోపడం, దీంతో పాటుగా అదనంగా ఏకంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చేసి దాని వడ్డీలను కూడా తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం అనేది అత్యంత దుర్మార్గం. కేవలం మెట్రో ఆస్తులపై కన్నేసే మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నారనే అంశాన్ని పుట్టా విష్ణు గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించదు. రానున్న మున్సిపల్ ఎన్నికలు తప్పకుండా హైదరాబాద్ ప్రజలు కూడా దీనికి కాంగ్రెస్ సర్కార్కు తప్పకుండా గుణపాఠం చెప్తారని కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ణు గారు చర్చలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ.